వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ భారీగా మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాయి అని ఆ నేతలు మొత్తం రేవంత్ రెడ్డి హవా అని డప్పు కొట్టి మరీ సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చినటువంటి నేపథ్యం. మరోవైపు అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా 36 మున్సిపాలిటీలు హంగు ఏర్పడ్డాయి అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదర్స్ ఇట్లా వార్డుల వారీగా చూసుకుంటే కూడా భారీగా కొంత వార్డులు ఇతర పార్టీలు గెలవటం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 50% కూడా మించినటువంటి వార్డులు ఆ పార్టీకి రావటం. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత ఎందుకు వార్డుల విషయంలో పూర్తి స్థాయిలో వాళ్ళకు కొంత తగ్గటం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత పెరుగుతోందా రోజు రోజుకి? ఇవన్నీ కూడా మనం విశ్లేషించాల్సినటువంటి సిట్యుయేషన్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా కూడా మారుతున్నాయి. మనం కూడా విశ్లేషిద్దాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ మనం చూసాం. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 64 ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలిచుంటే అదే 64 మున్సిపాలిటీలు ఓన్గా కైవసం చేసుకున్నాయి. సరే, హంగ్ అంటే ఎట్లాగూ నయానో భయానో బెదిరించి కిడ్నాపులు చేసి అవి చేసుకుంటారు సెకండరీ. కానీ 36 స్థానాలు హంగ్ కూడా వచ్చినాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఈ ఈ మొత్తం దీన్ని ఒకసారి పోస్ట్ మార్టం చేస్తే? మా హనుమంతన్ వేసిన స్టెప్పుల్లో సగం రిజల్ట్ కూడా రాలేదు. పాపం ఆయన చాలా ఎక్కువ స్టెప్పులు వేశారు. తర్వాత మనకు వాళ్ళ గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఆ గుంటడి ఇంట్లో 2 తినేస్తూ ఉంటాడు గబగబా. బేటా సెకండ్ ఆయా అని వాళ్ళ అమ్మ చెప్తుంది. వాళ్ళ నాన్న చాలా జాలిగా అడుగుతాడు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే ఇద్దరే పార్టిసిపేట్ చేశారంట. అంటే ఒకడికి ఫస్ట్, రెండోడికి ఈడమాట సెకండ్. అలా రేవంత్ రెడ్డి గారు గాలి ఎంత అంటే 64. అదే 64లో ఉన్నదా? 64 పెంచట్లేదు ఆ గాలి. ఎందుకు పెంచట్లేదు అంటే ఒరిజినల్ అదే కాబట్టి. ఇది ఎంతటికీ కారణం బీఆర్ఎస్ అమాయకత్వం అని నేను అన్నాను, ఒళ్ళొంగంతనం అంటాను. నిజంగా బీఆర్ఎస్ కనుక నాయకులు బయటకు వచ్చి కలిగి తిరిగితే 2581 గాను మోర్ దాన్ 50% బీఆర్ఎస్ గెలిచారు. కానీ వార్డుల పరంగా గట్టి ఫైట్ 700 చేంజ్ నేను వార్డులు గెలిచినారు అంటే అదే చెప్తున్నాను సార్. వార్డుల పరంగా ఎన్ని గెలిచారో వాళ్ళు గెలిచిన దాంట్లో సగానికి పైకి గెలిచారు. వారు కాంగ్రెస్ 1300 చిల్లర అంతా గెలిస్తే వీళ్ళు 700 పైన. అది కాక మిగిలిన వాళ్ళందరూ కూడా గెలిచిన 200 ఈ దమ్మిడికి ఉపయోగపడి బీజేపీకి ఓట్లు వేశారు మన తెలంగాణ వాళ్ళు. విజ్ఞులు అంటారు కానీ నాకు ఎందుకో తెలియట్లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో ₹1 కూడా మనకి ఇవ్వనప్పుడు వాళ్ళకి ఏ ప్రాతిపదిక మీద ఓటు వేశారో నాకైతే ఎప్పటికీ అర్థం కావట్లేదు. మన దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకున్నా తిరిగి ఎదురు మన దగ్గర ఎత్తికెళ్ళిపోతావు. రోజుకి 5 జతల బట్టలు కుట్టించుకు తిరుగుతున్న మోడీ గారి కోసం మనం డబ్బులు కట్టవలసి వస్తుంది. సో జాగ్రత్తగా గమనిస్తే ఈ ట్రెండ్ని అసలు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లోనే యాంటీ ఇన్కంబెన్సీ సుస్పష్టంగా ముక్కుతో ములుగుతో 60% అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ 60% కూడా కాదు, ఇన్ బిట్వీన్ 55 to 60 మధ్యలో ఊగిసలాడుతున్న దగ్గర ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు పెట్టిన దగ్గర ఇంకొక అడుగు ఖచ్చితంగా బయటేసి గట్టి పోరాడుంటే అసలు కాంగ్రెస్ పరిస్థితి ఎలాగుందనో కొట్టొచ్చినట్టు కనబడింది. ఈ 36 అంగుల్లో గ్యారంటీగా నాట్ లెస్ దెన్ కానీ 50% పైన మైలేజ్. కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కూడా కేవలం రూరల్ ఓట్ బ్యాంక్ వల్లే. కానీ ఇప్పుడు ఆ రూరల్ ఓట్ బ్యాంక్ కూడా ఈ కార్పొరేషన్ల ఎలక్షన్స్ చూసిన తర్వాత ఇన్ని వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఆ గెలుపు చూసిన తర్వాత కొంత ఏమన్నా కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ఓట్ బ్యాంక్ కూడా కోల్పోతుందని అనిపిస్తుంది. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మన పనితీరే మనకి కొలమానం. ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఒక 2 years బట్టి సాధించిన దగ్గర నేను ఒక ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఆయన చెప్పాడు, 8 ఏళ్ళ 10 ఏళ్ల పరిపాలన చూసి వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో సూపర్ మెజారిటీలు వచ్చే వాళ్ళకి, అది బీఆర్ఎస్కి. నాది 2 ఏళ్లే కదా, 2 ఏళ్ళలో నీ పనితీరు బాగోలేదని ఎంత యాంటీ ఇన్కంబెన్సీ చూపించారు, ఇది గ్రహించాలి. సో యాంటీ ఇన్కంబెన్సీ నీకు 2 yearsలో నీ పర్ఫార్మెన్స్ ఉంటే అప్గ్రేడ్ అవ్వాలి. రూరల్ ఓటు బ్యాంక్ నీకు స్థిరంగా ఉన్నది అనుకుని మొన్న 64 గెలిచిన మీ ఎమ్మెల్యేలు ఇవాళ స్థిరంగా మీ ఓటు బ్యాంక్ పడిపోతుంది. సో అబ్సల్యూట్ పర్ఫార్మెన్స్ అనేది 0 అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది కాక ఉన్న 64 కూడా వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడైనట్టు ఆ సిపిఐ వాళ్ళు తోడైతే ఆ కోల్ బెల్ట్ అంతా వాళ్ళని అనవసరం కెలుక్కున్నారు, కొత్త కూడా ఎత్తేసారు వాళ్ళు. అవును. సో ఇవి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ కోల్ బెల్ట్లు ఎన్నిటి దగ్గర టెండర్లు పడ్డాయి. తర్వాత ఏం చెరువు అండి, కేసు సముద్రం. అది ఎవరండి, ప్రభుత్వ సలహాదారు మన వేం నరేంద్ర రెడ్డి గారు. అది ఎత్తిపోయింది. అమనిగల్లో ఏదో అనుకుంటాను, అది పోయింది. అది మహబూబ్నగర్ కోతవేడి దూరంలో, మహబూబ్నగర్ జిల్లాలో
కొడంగల్కి కోతవేడి దూరంలో ఉంటుంది ఉమ్, రేవంత్ రెడ్డి గారి ఇలాక. ఉమ్, వాళ్ళ అత్తగారు మామగారు ఇల్లు అనుకుంటా అది అక్కడ. అది ఎత్తుకుపోయింది. సో ఓవరాల్ మీరు గమనిస్తే ఇప్పుడు 4 జిల్లాలు పట్టు సాధించి కడియం శ్రీహరి కార్పొరేషన్ గెలిపించుకున్నాడు వరంగల్. అది బీఆర్ఎస్ అవ్వాయి కదా ఎస్, ఉమ్, అవును, కదా. ఉమ్, ఒరిజినల్గా ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ కాంకర్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో. ఉమ్, అక్కడ మళ్ళీ జగదీష్ రెడ్డి గారు రవా కూడా కనబడింది కదా. అవును, ఉమ్, నెక్స్ట్ మీరు ఖమ్మం చూసుకుంటే ఇంత బదనాం చేద్దామని ప్రయత్నించిన బట్టి విక్రమార్కన్న మధుర వైర 2 గెలిపించి చూపించాడు కదా. అవును, ఉమ్. పొంగులేటి గారు గెలిపించి చూపించారు కదా. మీరు గెల్లెట్టుకున్న సిపిఐల వల్ల కోల్బెల్ట్ అంతా ఎత్తుకుపోరు. సో సొంతంగా రేవంత్ రెడ్డి గారు గెలిచింది సాధించింది ఏమీ లేదంట. ఆయన ఇప్పుడు మనం 4 జిల్లాలే కదండి ప్రాబలి దక్షిణ తెలంగాణలో వరంగల్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ, ఖమ్మం ప్రభావితం చేసి ఈ 24కి తోడ్పడ్డాయి. అవును, ఇంకోటి సిపిఎల్ అక్కడ గెలవబట్టి కోరంనేని గారు 65తో వీళ్ళు ప్రభుత్వం ఉంది. ఇందులో డిస్టర్బెన్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని గెలుపుకున్నారు సిపిఐని. ఈయన సొంత జిల్లాలో ఈయన పర్ఫార్మెన్స్ 100/100 స్ట్రైక్ రేట్ ఉండాలి కదా. ఉమ్. స్ట్రైక్ రేట్ ఎందుకు లేదు? అంటే వీళ్ళందరినీ కెలుక్కోవటం అని మీరు అంటున్నారు కాబట్టి కెలుక్కున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమన్నా పోతున్నారు అనుకోవాలా? ఆయనకు ఉన్నదే ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. ఆయన కాన్ఫిడెంట్గా ఎప్పుడు ఉండదు, ఓవర్ కాన్ఫిడెంట్గానే ఉంటుంది. ఉమ్, సో ఓవర్ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటంటే కాంగ్రెస్ గతిలేనితనం. ఉమ్, నిన్న కోమటిరెడ్డి గారు మా స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు మర్యాదగా మంత్రి ఇస్తే ఇచ్చారు, లేకపోతే నేను ముఖ్యమంత్రి నేనే అని చెప్పాడు. ఉమ్. ఇది ఫస్ట్ టైం ఈ 2 సంవత్సరాల్లో అవును, రిసౌండ్ వినడం. రాజగోపాల్ రెడ్డి గారు. ఉమ్. సో ఈ రిసౌండింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్లీ సో కూసాలు కదులుతున్నాయి. వెళ్తున్నట్టే. నటరాజనమ్మ ఇంక నేను షాడీలు చెప్పలేకపోతున్నా, నేను ఎత్తండి ఇక్కడి నుంచి అంటుంది. ఉమ్. ఇంకెత్తేమంటే ఆవిడనే ఎత్తాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారినే ఎత్తాలి. ఈ రెండిట్లో ఒకటి జరగాలి కదా. కానీ అది రేవంత్ రెడ్డి గారు అయితే కార్యక్రమానికి ఏఐసీ శ్రీకారం చుట్టుకుంటుందా? ఎందుకంటే ఆ కార్యాచరణ ఒడిగడుతుందా? ఆయన ఎన్డీఏ కింద అభివర్ణించబడుతున్నాడు. ఎన్డీఏ ముఖ్యమంత్రుల లిస్టులో రాహుల్ గాంధీ బీజేపీని గెలిపించడానికి ఎలా ఇప్పుడు నేషనల్ లెవెల్లో స్లోగన్ ఉంది తెలుసా? ఉమ్. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలను బీజేపీ గెలవడానికి సక్సెస్ అంటే 3 వ్యక్తులు అని చెప్తారు. 3 ఎవర్రా బాబు అంటే ఒకడు అమిత్ షా, ఒకడు నరేంద్ర మోడీ గారు, 3 రాహుల్ గాంధీ. అంటే ఈయన చేతకంతనం ఎవరి చేతకంతాను రాహుల్ గాంధీ. కాదు, ఈయన క్యాంపెయిన్ చేయబట్టి వాళ్ళు గెలుస్తారట. అలా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏంటంటే ఎన్డీఏ ప్రతినిధిగా ఉమ్. డైరెక్ట్ దిగ్గనే నన్ను చూసారు లేదు, వాళ్ళకి ఈ దెబ్బకైనా సిగ్గురావాలి. ఉమ్. దిగడం నరేంద్ర మోడీ గారిని, అమిత్ షాని, వీళ్ళందరినీ మంత్రుల్ని కలిసి ఖాళీ ఉన్న తర్వాత 2వ రోజు ఆడికి వెళ్ళి కానీ బీజేపీకి ఈ 200 చిల్లర 280 స్థానాలు కార్పొరేటర్లు గెలిచారంటే కూడా కేవలం ఆ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు బీజేపీని పదే పదే తిట్టడం వల్ల జరిగిందేమో అనిపిస్తుంది నాకు. బీఆర్ఎస్ బీజేపీ ఓటాను కానీ వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి చూపించారు. ఉమ్. ఇప్పుడు మీకు ఒకటి గమనిస్తే శల్య రాజకీయం అన్నది ఒకటి ఎప్పుడైనా చూసారా మీరు? అవును. ఉమ్. సైంధవ రాజకీయం అని. ఉమ్. శల్య రాజకీయం అంటే శల్యం అంటే వదిలేయటమే కదా అన్ని. ఉమ్. శల్యుని కూర్చోబెడితే ఏం చేశాడు? ఉమ్. అస్త్ర సన్యాసం చేయించాడు. కానీ సైంధవుడు పెద్దానికి అడ్డపడతాడు. ఉమ్. అలా బీజేపీ వాడు ఇక్కడ తెలంగాణలో బాబద్ధకంలో తయారైనాడు బీజేపీ. ఇవాళ ఆ కార్పొరేషన్లో 200 ఎవరికి ఉపయోగపడిన గెలిచారు అక్కడ. ఎవరికి ఉపయోగం వాళ్ళ వల్ల? అవును. ఉమ్. అబద్ధాలే కదా. బండి సంజయ్ లాస్ట్ బండికి బండి, కారు కారు, తొక్క తోటకూర అని చెప్పి లాస్ట్కి ఏడేసాడు. అవును. ఏమీ లేదు ఇప్పటిదాకా. మునగాకు పచ్చడి ఇచ్చి పంపించాడు అందరికి. అవును. ఉమ్. అదే ఇక్కడ కరీంనగర్కి ఆ వినోద్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన బీఆర్ఎస్ పరంగా స్పందనగా పనిచేసి ఉంటే నువ్వు నేను ఢీ కొట్టాలి కదా. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నెక్స్ట్ నా టార్గెట్ ముఖ్యమంత్రి అంటున్నారంటే ఒకవైపు పొంగులేటి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డికి గోతులు తీస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఎప్పటికైనా సీఎం సీట్కి ఎసరొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. వీళ్ళు కొత్తగా రేసులకు మేమన్నామని వస్తున్నారు కానీ ఉమ్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ని సచ్చిన కాంగ్రెస్ అధిష్టానం నమ్మదు. ఉమ్. ఇది అండర్లైన్ చేసుకోండి. రెండోది, ఈ దెబ్బ నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంటి ముందు ఫ్లెక్సీలు అవి కట్టుకుంటే పొద్దున్న నేను జాయిన్ అయిపోతానన్న ఇది కాకుండా ఉంటే ఈసారి అతను ఖచ్చితంగా ఫ్రంట్ ఎండింగ్ రేస్లో ఉంటుంది. నమ్మకం కోల్పోయారు వీళ్ళు. ఉమ్. అన్నదమ్ముల్లో ఒకటి బీజేపీలో జాయిన్ అయ్యి వాళ్ళ కొంపాలే ముంచుకున్నారు. ఇక్కడేమో ఈయన మారిపోతానని చెప్పి ఉమ్. కుదరదు. మూడోది, ఇక్కడికి వచ్చేసరికల్లా శ్రీధర్ బాబు గారికి కానీ లేదంటే బట్టి గారికి కానీ ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఉమ్. వీళ్ళిద్దరు ట్రూ లాయలిస్టులు. బట్టి గారికి ఎక్కువ ప్రాబిలిటీస్ ఉన్నాయని చెప్పి బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపారు. సో ఈ చేత ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమైతే అదే వద్దన్నది చూసుకున్న తర్వాత ఇది ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ కిందే చెప్పాలి. కానీ రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా అంటున్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, నిలబెట్టుకోకపోతే నెక్స్ట్ నా టార్గెట్ అంటున్నాడు. ఏంటి నిలబెట్టాలి? ఇద్దరికి ఇంట్లో ఉన్న ఇంకా కొత్తగా ఎవరైనా చిన్న పిల్లడు ఎవరైనా పుడితే ఆడికి కూడా ఇచ్చామంటే ఇచ్చామన్నాడు. కాందాన్ అంతా ఉప్మా తిన్నట్టు మొత్తం అందరినీ మినిస్టర్లు కూర్చోపెట్టడానికి మిగిలిన వాళ్ళు ఉమ్. ఇప్పటికే 14 మంది క్యాబినెట్లో 7 మంది పైన అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి అనే చెప్పాలి. అసంతృప్తితో ఉన్న విషయం చెప్పకుండా వేరే ఛానళ్ళతో తిట్టించుంటే ఎలాగవుద్ది? ఉమ్. అదికే జరుగుతుంది.
కానీ ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలను ఎన్నుకున్న తర్వాత నేనే రాజు, నేనే ముఖ్యమంత్రి అని, నేనే మంత్రి అని ఆయన మాట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి గారు అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో కదా! అహంకారం కన్నా ఇంక ఈళ్ళకి గతి లేదన్న టెంపర్‌మెంట్ పెరిగిపోయింది. ప్రజలకి. అహా! తెలంగాణకి. కాంగ్రెస్‌కి. కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రజలు తలుచుకుంటారు. తెలంగాణ ప్రజలు తలుచుకుంటే కర్రు కాల్చి వాత పెడతారు. హ్మ్. ఆళ్ళకేం పెద్ద ఒక కష్టం కాదది. ఈళ్ళకి గతి లేదు అన్న విషయం బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడాయన. హ్మ్. అంటే నాకు తప్ప వేరే వాళ్ళు దిక్కు లేదు. హ్మ్. నేను తప్ప ఈళ్ళెవరిని ఏం చేయలేరు. హ్మ్. ఆ ప్రాస్పెక్టివ్‌లో ఎన్నాళ్ళు ఇవ్వగలరు? ఇప్పుడు నేనే రాజు, నేనే మంత్రి అంటే క్యాబినెట్ సహచరులు ఇప్పుడు మన 'మహేంద్ర సింగ్ ధోని' వరల్డ్ కప్ గెలిచాడు. గెలిచి నేనే కప్ గెలిచానని ఊరంతా తిరిగాడా? లేకపోతే తీసుకెళ్ళి అందరికి ఇచ్చి ఇది టీమ్ వర్క్ అన్నాడా లేదా? హ్మ్. చాంపియన్స్ ట్రోఫీ సౌరవ్ గంగూలీ గెలిచి యెస్! ఇది టీమ్ వర్క్ అని చెప్పి ఇచ్చాడా లేదా? కానీ ఆ టీమ్ వర్కు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదు కదా! కేవలం రేవంత్ రెడ్డి గారి క్యాంపెయినే హైలైట్ అవుతుంది. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలైనా, అంతకుముందు సర్పంచ్ ఎన్నికలైనా మొత్తం ఈయనొక్కడే అవునండి. చేసినట్టుగా క్రెడిట్ పొందుతున్నాడు కదా! ఎలా? ఎళ్లి కార్పొరేషన్‌లు అంటే అల్లరి దూరంలో కార్పొరేషన్‌కి సంబంధం లేని ప్రాంతంలో ఒక అంటే మీటింగు. ప్రభుత్వ ధనంతో కదా ఆ! పెట్టేది. పెట్టేది. ప్రభుత్వ ఆ ఇది ప్రభుత్వ సభలు ధనంతో కదా! ఎలక్షన్ కోడ్‌లు అవన్నీ అధిగమించి పెట్టారు. హ్మ్. పెట్టిన కాడ ఏం చేశారు? కార్పొరేషన్ ఎలక్షన్స్‌కి, మున్సిపల్ ఎలక్షన్స్‌కి ఏం చెప్పాలి? మీ నియోజకవర్గాలకి ఇవి చేస్తున్నాం, ఇవి వస్తున్నాయని ఎవడైనా ప్రియాంబుల్ చదువుతాడు. అవును. కానీ వెరైటీగా కేసీఆర్‌ని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తే యెస్. హ్మ్. అది ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటారా? లేదంటే ప్రజల్లో నాన్‌చిల్లాగా ఏట్రా కేసీఆర్‌ని తిట్టాడు, వెలమ సామాజిక వర్గాన్ని తిట్టాడు అని ఇది చర్చిస్తూ ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ నా వల్ల గెలిచిందంటే మీరు చెప్పండి దానికి. కానీ ఇవాళ ఉదయం అన్ని పేపర్‌లు చూసినా, న్యూస్ చూసినా, లేకపోతే మాట్లాడుతున్నటువంటి సగం విశ్లేషణలు చూసినా ఆళ్ళ పచ్చళ్ళోడు, కిరసనాలోడైతే ఆడికి దాసోహంలోనే ఉన్నారు. హ్మ్. అవును. హ్మ్. ఆళ్ళనెవడండి ఆ పేపర్‌లో అంటారు. హ్మ్. మిగిలినందరూ రెండో పేజీలో రాస్తే నేనే రాజు నేను మంత్రి ఎగేసుకొని ముందు పేజీలో రాసేసారాళ్ళు. అవును. హ్మ్. ఆళ్ళకి కావాల్సింది అదే కదా! కానీ ఇప్పుడు నేనే రాజు, నేనే మంత్రి అంటే కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా? మాకు తెలుగు రాదు. ఓహ్! కాబట్టి తెలీదు. తెలీదు. హ్మ్. మీకు అర్థమవుతుందా? అవును. అది నిజంగా సెన్సిబిలిటీ ఉంటే అసలు వాట్ ఈస్ దిస్ అని ఖమ్మంలో తెలుగుదేశం గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ అట్రిబ్యూట్ అవుతాయా అవ్వవా? అవును. హ్మ్. ఇంకో విధంగా చూసుకున్నా సరే ఇవన్నీ అక్యుములేటెడ్ నాన్‌సెన్స్‌ని భరించలేకే ఈ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్న మాటలు. కానీ తెలంగాణ గెలిచిపోయాం గదా! రేవంత్ రెడ్డి చేతిలో పెట్టేసాం గదా! ఇది మాకెందుకు అని అనుకుంటుందా అధిష్టానం ఏమన్నా? ఏది ఆళ్ళ పని ఏటవుతుంది? మన బడ్జెట్ సమావేశాలున్నాయి. సారేమో అమెరికాలో డిగ్రీ తెచ్చుకోవడానికెళ్లారు. హ్మ్. ఎవరికీ తెలియని చదువు ఒకటి చదివి వచ్చారాయన. ఇక్కడ పార్లమెంట్‌కి బ్రీఫింగ్ ఇవ్వాలి కదా! ఈళ్ళకి 8 మందికి ఎంపీలకి. హ్మ్. అందుకే మన చేతికి మొండి చెయ్యొచ్చింది. ఇది మనం గమనిస్తున్నాం లేదా? ఆ అవును. కిషన్ రెడ్డి అయితే చాడీలు చెప్పడానికి పార్లమెంట్‌లో వాడుకుంటాడు కానీ, తెలంగాణకు రూపాయి వచ్చే కార్యక్రమంలో ఎప్పుడు వాడని విషయం జగమెరిగిన సత్యం. హ్మ్. చాడీలు చెప్పడానికి పెద్ద గొంతుకేసుకొని తెలుగులో బాచాడి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చాడు. నేను తెలంగాణోడు కాబట్టి హిందీ రాదా? హ్మ్. ఆ? అవును. కానీ ఇప్పుడు కార్పొరేషన్‌లు మీరన్నట్టుగా 50% గతంలో బీఆర్ఎస్ పార్టీ 90% కార్పొరేషన్ 90% వార్డులు గెలిచింది. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రెజెంట్ 50% కూడా మించినటువంటి పరిస్థితి. నేను చెప్తుంది అదే కదా సార్. కానీ కాదు. ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది రోజు రోజుకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అంటే? ఇప్పుడు ఉట్టిపోయిన గేదెని తీసుకొచ్చి కట్టి అక్కడ రోజు పాలేమ్మంటే ఇవ్వట్లేదు అనుకోండి. ఆ గేదెని ఏం చేస్తారు? హ్మ్. బయటికైతే మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేసి అచ్చేసి వదిలేస్తారు. బయటికెళ్ళి తినుకో నీకు నచ్చిందని. లేదా కబేళాకు తోలేస్తారు. హ్మ్. ఆ 2 చేయనప్పుడు ఏటి చేస్తారు? లేతే నీటిలో గేదెట్టి చూపిస్తుండు ప్రజలకి. ఇప్పుడు ఆళ్ళ కోట శ్రీనివాసరావు సినిమా చూసారా ఒకటి? అవును. కోడి ఎలగడతాడు. అవును. కోడి ఎలగట్టి ఆడు కోడి కూర తింటున్నాను అంటాడు. అలాగే మరి సర్పంచ్ ఎలక్షన్స్‌కి మీకు రైతు బంధు ఏసేస్తానన్నాడు. అవును. ఛే! మున్సిపల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎయలేకపోతున్నాను అన్నాడు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎందుకు పెట్టాడు? వెనక్కి. హ్మ్. ఇప్పుడు ఈ కోడ్ చూపిస్తాడు ఆళ్ళకి. హ్మ్. ఓవరాల్‌గా రైతు బంధు ఎత్తిపోతల పథకమే. కానీ యాక్చువల్‌గా 9,000,00,00,000 ఆల్రెడీ ఆర్‌బీఐ నుంచి కూడా తెచ్చుకుంటున్నట్టున్నాడుగా హ్మ్. ఏయటానికి. ఆ! తెస్తే దీనికే వాడాలని ఏమైనా రూల్ ఉందా? పీక మీదకి ఏదో వస్తది. హ్మ్. కాదు సార్. ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు కోట శ్రీనివాసరావు రోజు సినిమాలో ఏటి కోడి తీసుకొస్తే ఈడు వండుతాడురా అంటే ఏలగట్టి వారం రోజుల పాటు ఉట్టాను తింటుంటే అవును. హ్మ్. మీ కళ్ళ ముందు సర్పంచ్ ఎలక్షన్‌లు అయిపోయాయి. హ్మ్. ఈ ఈ ఎళ్ళిపోయి ఇవాళ రేపట్లో అనౌన్స్ చేస్తే మీరన్నట్టు. నాకు లటక్కుమని ఎలక్షన్ కమిషన్ నాకు ఆళ్ళకన్నా ముందు 'దిల్ మాంగే మోర్‌లాగా' నేను అనౌన్స్ చేసినా జీహెచ్ఎంసీ అనౌన్స్ చేసినా అంటే మనం ఏటి చేస్తాం. హ్మ్. కానీ జీహెచ్ఎంసీకి కూడా ఎన్నికలు నిర్వహించడానికి లేదు కదా ప్రస్తుతానికి. అది మూడిటిగా విభజించినప్పటికి కూడా హ్మ్. ప్రస్తుతానికి అదేదో సెన్సెస్ సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ ఉంది కదా! హ్మ్. దేశవ్యాప్తంగా బౌండరీస్ చెరపకూడదు అని చెప్పేసి. హుహు. అవన్నీ మేము పట్టించుకుంటాం ఏటి? ఆళ్ళు అప్పుడు చెప్పాడు కదా! కర్సన్‌లోని ఇంటర్వ్యూలో. "ఏం సార్ బడ్జెట్ అది ఇలా ఉంటుంది. మీరు సంక్షేమాలు ఇన్ని పెట్టుకున్నారు ఎలా ఇస్తారంటే" "ఏటుంది అది తీసి ఇది ఇచ్చేయడం, ఇది తీసి అది ఇచ్చేయడం, అది ఇది కలిపి పోపేసి ఉప్మా వండేయడం" అన్నారు. మర్చిపోయారా ఇంటర్వ్యూ? అవును. ఆడు హ్మ్. కిరసనాలోడు కాబట్టి అదంతా భరించాడు. వాడికేం తెలీదు కాబట్టి. హ్మ్. జ్ఞాపకం ఉందా మీకు ఆ ఇంటర్వ్యూ? అవును. ఉంది. ఉంది. మొదట్లో చేసిన ఇంటర్వ్యూ ఉంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు అదే ఈ 9,000 తీసి ఇంకో దానికి దేనికో సర్దేశారనుకోండి ఏటి చేస్తాం? ఎవరికీ చెప్పుకోలేని ఆ! పరిస్థితి. హ్మ్.
సో, అంటే ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క మున్సిపల్ ఫలితాలు చూసిన తర్వాత పుంజుకుంటోంది. లేకుంటే తన పట్టు నిలుపుకోగలిగింది అని అనిపిస్తుందా? నాయకులు నిద్రపోతేనే ఇంతలా పుంజుకుంటే, బయటకొచ్చి కథన రంగంలో పనిచేస్తే కానీ ఎలాగుంటది? కథనాంగంలో పని చేశారు కదా! హరీష్ రావు ఎవరు? గారు తిరిగారు, కేటీఆర్ గారు తిరిగారు. లేదంటే చాలా వరకు ఎక్కడెక్కడ ఇప్పుడు పొల్ల రాజశేఖర గారు తొర్రూరు తిరిగారు. ఉంది. పొల్ల రాజశేఖర గారు తిరిగారు. హ్మ్. చెప్పండి అలా నేను చెప్తాను. నాకు అహా! కాదు వచ్చిన కాదు. తొర్రూరులో హ్మ్. ఎర్రబెల్లి దయాకర్ రావు తిరిగారు. హ్మ్. అట్లా ఎవరి సెగ్మెంట్స్ వాళ్ళు ఫోకస్డ్‌గా వర్క్ చేశారు కదా! ఫోకస్డ్‌గానా? హ్మ్. ఫోకస్డ్‌గా పనిచేసినోళ్ళు ఇలా వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్‌గా ఇలా జూలు విదిలించి పనిచేస్తే దరిదాపుల్లో ఉంటారండి ఎవరన్నా? అంటే ఎంత సీరియస్‌గా తీసుకున్నా కొంత అధికార పార్టీకి ఫేవర్‌గా గూడెం ఉంటుంది. మైపాల్ రెడ్డి గారు 4 గెలిపించుకున్నారు. అవును. చూసారా? హ్మ్. అది. కాంగ్రెస్ పార్టీ కండువా యేసుకొని వెళ్ళిన గూడెం మైపాల్ రెడ్డి ఆయన ఛాలెంజ్ విసిరి నాకొక ఇంటికి మందమైన లాభం లేదని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా తిడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి మున్సిపల్ ఎన్నికల్లో అంటే దీన్నేమన్నా బ్లాక్‌మెయిల్ కింద చూడాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందా కాంగ్రెస్ పార్టీని? ఇప్పుడు రోజు ఆ కోడి ఎలగట్టి కోడి కూర అనంటే ఎన్నాళ్ళు భరిస్తారు ఎవరన్నా? హ్మ్. ఇప్పుడు దాన నాగేంద్ర కుదగవల సీదేవలాగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆఖరికి పుట్టిమూలిపోయే పరిస్థితి వచ్చింది. హ్మ్. కర్మకాలి. ఇప్పుడు కడియం శ్రీహరిది అయితే డెలిబరేషన్ అయిపోద్ది. ఈ హ్మ్. 2. హ్మ్. సో, ఇలాంటివి 2 గమనించినప్పుడు రాబోయే ప్రమాదం ఎలా ఉంటది? హ్మ్. ఇప్పుడు ఈయన సంపత్ గారు ఎక్కడున్నారు? జగిత్యాలలో. 14 16 గెలిపించిండాయన. ఆ! ఈయన జీవన్ రెడ్డి చాలా టైట్ జీవన్ రెడ్డి ఫైట్ గారు ఇచ్చాడు. 14 గెలిస్తే ఆయన 16 ఆయన 19 గెలిచారాయన. హ్మ్. చుక్కలు చూపించాడు జీవన్ కదా! రెడ్డి. హ్మ్. కాంగ్రెస్ గెలిపించాడు. హ్మ్. కానీ అఫీషియల్‌గా మన స్పీకర్ గారు ఏం చెప్పారు? ఈయన బీఆర్ఎస్ అన్నారు. ఇవన్నీ రేపు సుప్రీం కోర్ట్‌లో వాదించినప్పుడు హ్మ్. గ ఇప్పుడు స్పీకర్ 16 డెసిషన్ తారీఖు ఎక్స్ అఫిషియోకి సంబంధించి విప్ కూడా ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ. ఇచ్చారనుకోండి. హ్మ్. రెండోదేంటి ఎక్స్ అఫిషియో విప్ సంగతి దేవుడెరుగు. ఇవి సుప్రీం కోర్ట్‌లో ప్రూవ్ చేయడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా! ఇప్పుడు హ్మ్. దానా నాగేంద్ర బీఫార్మ్ తీసుకొని నిలబడిందే పెద్ద తలకాయ నొప్పయినప్పుడు, అవును. ఇక డెలిబరేట్‌గా కాంగ్రెస్‌ని గెలిపించి విట్నెస్‌ల కింద ఉన్నారు. అవును. ఆయన సంతకం పెట్టి ఇచ్చిన బీఫార్మ్స్ ఉన్నాయి. యెస్. హ్మ్. దిస్ ఇట్‌సెల్ఫ్ ఈస్ అనదర్ ప్రూఫ్ కదా! హ్మ్. సో, దీంతో ఈళ్ళకి నెత్తి ఎలా వాస్తది? హ్మ్. సుప్రీం కోర్ట్ ఆల్రెడీ చాలా సీరియస్‌గా ఉంది ఇటువంటి వ్యవహారాల మీద. ఖచ్చితంగా ఈళ్ళకి పుట్టుములిగే కార్యక్రమం ఉంది. ఒక ఒక కీడు ఒక మంచికి పునాది పలుకుతది. హ్మ్. సో, ఇప్పటికైనా సరే ఇంకా 3 ఏళ్ళు పరిపాలనని దృష్టిలో పెట్టుకొని ఈ కార్పొరేషన్స్, ఈ నెక్స్ట్ ఈ మున్సిపాలిటీల యొక్క విజయంతో బీఆర్ఎస్ కనుక పునరుత్తేజం అయితే, హ్మ్. కాంగ్రెస్ అయితే దరిదాపుల్లో ఉండదు నెక్స్ట్ ఎలక్షన్‌కి. హ్మ్. ఈ యాంటీ ఇన్కంబెన్సీ అక్యుములేషన్ అవుతుంది తప్ప తగ్గదు. సో, ఇప్పుడు నెక్స్ట్ మీరన్నట్టుగా మీరు అంటే మీ విశ్లేషణ విన్న తర్వాత నాకనిపిస్తుంది నెక్స్ట్ జీహెచ్ఎంసీ అలారమింగ్ సిట్యుయేషన్ ఏమో కాంగ్రెస్ పార్టీకి అని ఆ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు దీన్ని రెట్టించిన ఉత్సాహంతో జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పనిచేయాలి. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద క్యాడర్ లేదు ఇక్కడ హైదరాబాద్‌లో. క్యాడర్ లేదు. రెండోది ఏంటంటే దానికి తగ్గట్టు ఈ క్షేత్రస్థాయిలో దీన్ని కనుక పట్టు నిలబెట్టుకుంటే హ్మ్. మోస్ట్ రెవెన్యూ జనరేటెడ్ ఇక్కడ. అవును. దీన్ని కోతేశాలేయడానికి ఉండదు. హ్మ్. మేయర్ కూర్చున్నాడనుకోండి అవును. సీట్‌లో, హ్మ్. ఏది పడితే చేయడం కాదు కదా! అవును. ఎందుకంటే ఇది ఆర్థిక భాండాగారం ఇది హ్మ్. జీహెచ్ఎంసీ. కానీ ఈ 3గా విభజించిన జీహెచ్ఎంసీని కూడా దాని వెనకాల కూడా పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. కావాలనే హైదరాబాద్, జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి. ఈ హైదరాబాద్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో దాంట్లో మొత్తం ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిని కూడా జీహెచ్ఎంసీ కింద కలిపారు. అది కావాలనే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా దాన్ని కైవసం చేసుకోవడం కోసమే అనే ఒక వాదన వినిపిస్తుంది. దాన్ని మీరు ఏకీపిస్తారా? ఎంఐఎం ఊరుకుంటదా? ఎంఐఎం నిలబెట్టకుండా ఏమి ఉండదు కదా! హ్మ్. అంటే ట్రాక్ ఎంఐఎంతో రికార్డ్ చేతులు కలుపుకుంటాం కదా! కలుపుకున్న మేయర్ పీఠం ఆళ్ళకి అప్పచెప్పాలి కదా! ఎంఐఎంతో పొత్తుంటే ఖచ్చితంగా మేయర్ ఆళ్ళకివ్వాలి. అవును. ఎవడో అతీతులు కాదు దాంట్లో. హ్మ్. ఎంఐఎం ఉన్నప్పుడు తక్కువ గెలిచారు కాబట్టి ఆళ్ళకి లాస్ట్ టైమ్ డిప్యూటీ మేయర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అయినప్పుడు. హ్మ్. సో, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్‌లో ఎంఐఎం వైటల్ రోల్ ఎప్పుడూ ప్లే చేస్తూనే ఉంది. సో, ఆ వైటల్ రోల్‌కి మీరు తీసుకెళ్ళి ముస్లిం సామాజిక వర్గం ఏదో కాంగ్రెస్‌కి పడిపోతాయంటే అంతకంతా బీఆర్ఎస్‌కి కూడా ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే నాట్ ఓన్లీ జీహెచ్ఎంసీ ఇతర ప్రాంతాల్లో కూడా ఎంఐఎం ఇవాళ బలంగా బహింస గాని కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ టైమ్ గణనీయమైనటువంటి పెర్ఫార్మన్స్ ప్లే చేసింది. దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ అనదర్ ఇండికేషన్. మీరు ఎప్పుడైనా గమనించండి. మూసీ నదికి ఇటుపక్క కాకుండా మూసీ నది లోపట ఉన్న 7 సెగ్మెంట్లు కాంకర్ చేసే ఎంఐఎం అక్కడ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా సరే బైంస, నిజామాబాద్ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఇప్పటిదాకా కాంకర్ చేయలే. అవును. ఇది ఖచ్చితంగా బీజేపీ వాడేసిన లొసుగు రాజకీయం వల్ల ఆళ్ళు కాంకర్ చేయడానికి అంటే కాదు ఇక్కడ వెసులుబాటొచ్చింది. ఎంఐఎం ఫోకస్‌గా వర్క్ చేసిందా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఎంఐఎం పట్టం కట్టారా? బీఆర్ఎస్ కొంచెం స్తబ్దంగా పనిచేసింది. దానికి తగ్గట్టు ఎంఐఎంకి బీజేపీ సహకరించిందని చెప్పాలి. హ్మ్. వాళ్ళు కన్సాలిడేట్ అయితే ఈళ్ళెవరు మిగలరు. ముస్లిం సామాజిక వర్గం కన్సాలిడేట్ అయితే ఎవడు దరిదాపుల్లో ఉండరు. కానీ మీరంటున్నారు జీహెచ్ఎంసీలో మేయర్ పీఠం ఖచ్చితంగా ఎంఐఎంకి ఇచ్చేయాలని. కానీ రీసెంట్‌గా ఖర్గే వ్యాఖ్యలు చూస్తే పార్లమెంట్ వేదికగా ఆయన అన్నాడు షేర్వాని, బిర్యానీ, పరేషాని.
హైదరాబాద్ వాడిని దగ్గర రానీకండి రాబోయ్ అని ఎంఐఎం ఉద్దేశించి రీసెంట్గా నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఉమ్. మరి అటువంటి సందర్భాల్లో ఎంఐఎం కాంగ్రెస్ మళ్ళీ ఎట్లా సయోధ్యగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? ఊరుకోండి సార్. జాతీయ స్థాయిలో ఇవాళ బీజేపీ ఉంటే బీజేపీ పక్కనే ఎంఐఎం ఉంటుంది. ఉమ్. రేపు కాంగ్రెస్ కానివ్వండి, ఇమ్మీడియట్గా ఎంఐఎం కాంగ్రెస్ పక్కనే ఉంటుంది. వాళ్ళు జాతీయ స్థాయిలో చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్న పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే జాతీయ పార్టీతో అనుసంధానించుకుని వెళ్ళాలి. ఆ ప్రాథమిక లాజిక్ కనీస బేసిక్ అవగాహన లేనటువంటి కాంగ్రెస్ వాళ్ళు. అందుకే ఖర్గేలు బుర్గేలు వచ్చి మొత్తం కొంప ముంచుతుండ్రు కాంగ్రెస్కి. ఆ విషయంలో ఖర్గే గారు దిగ్విజయ్ సింగ్ వారసుల్లో ఉన్నాడు, ఉమ్. అనవసరమైన మాటలు మాట్లాడి. ఉమ్. ఇక్కడ మీకు సూర్యోద్భవ వాతావరణం ఉంది కదండి ఎంఐఎంతోను. అవును. మన జూబ్లీ సెలక్షన్లో ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఇండైరెక్ట్గా. కానీ ఎందుకు మరి ఖర్గే అటువంటి వ్యాఖ్యలు అదే చేయాలి? చెప్తాను, దిగ్విజయ్ సింగ్ కూడా ఇలాంటి అసందర్భ పేలాపాలను పేలబట్టే కదా కాంగ్రెస్ పుట్టుమూలికి కనబడింది. ఉమ్. అవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్లు అట్లా ఇంకా భరించడం కాంగ్రెస్కి చెల్తుంది. బీజేపీ వాళ్ళు చూడండి, వెంకయ్యనాయుడు అందరూ పక్కలాడుకొని పంపించారు లేదా? అవును. ఉమ్. అంటే ఒక ఏజ్ తర్వాత పక్కలాడుకొని చెప్పారు కదా. కానీ వీళ్ళు కాదు, మహా నటి అని మోతీలాల్ వోరా చూడండి, తాళాలు ఎక్కడెట్టారు కూడా ఇప్పటిదాకా ఎత్తుక్కుంటున్నాడు ట్రెజరర్. సస్తం ఎత్తుక్కోలేక తాళాలు ఎక్కడ పెట్టాడని రూపాయి డబ్బులు లేక అల్లాడిపోతూ ఉంటారు. సో ఇప్పుడు మీరన్నట్టుగా ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ కనుక జూలు విధిల్చి మీరు చెప్పినట్టుగా పనిచేస్తే ఎట్లా ఉండే ఇక్కడ అవకాశం? ఖచ్చితంగా పనిచేస్తారు. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేక్ గౌడ్ ఇలాంటి వాళ్ళు ఉమ్. అసలు మామూలుగానే కాదు, డిఫరెంట్ ఫైర్తో పనిచేసే వ్యక్తులు వాళ్ళు. వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ అంతా పునరుత్తేజం అవ్వాలి. ఉమ్. అలా సినిమాలో డైలాగ్లో ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్నట్టు అవును. ఈ మొత్తం అది ఎలక్షన్ 3 ఏళ్ళు గజగజలాడే పరిస్థితి క్రియేట్ అవుతుంది. కానీ కాదు సార్, అనంతి కాలంలో 3 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రజా వ్యతిరేకత చూరగొనడానికి మేజర్ ఫ్యాక్టర్స్. సార్ ఒకటి మీకు గుర్తుంచుకోండి, ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ నాయకుల మీద ఉండబట్టి కేసీఆర్ గారు ఓడిపోయారు. ఈ స్టేట్మెంట్ వినండి, అవును. ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ నాయకుల మీద ఉండబట్టి కేసీఆర్ గారు ఓడిపోయారు. ఈ స్టేట్మెంట్ నేను చాలా షార్ప్గా ఇస్తున్నా. అవును. అక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీకు ఎప్పుడైతే కాంగ్రెస్కి ఓటు వేయకుండా బీజేపీకి వేశారు, అసలు ఎవ్వరికి ఉపయోగపడిన బీజేపీకి ఎందుకు వేశారని ఓటు అడిగితే నాకు వచ్చిన ర్యాండమ్ శాంపుల్లో వీళ్ళు కాంగ్రెస్ ఓటు వేస్తే వీళ్ళు బీఆర్ఎస్లో సన్నిధిలోనే కూర్చుంటున్నారు కాబట్టి ఆ వ్యతిరేకతను అలా చూపించారు. కానీ ఇక్కడ బడ్జెట్లు తీవ్రంగా ఈ బీజేపీ వాళ్ళతో ఏటీ కాదని రియలైజ్ అయిన వాళ్ళు ముక్కుతూ మురుగుతూ కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి ఇచ్చారు. అది కూడా రెడ్డి కన్సాలిడేషన్. మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఖమ్మం వీరి దగ్గర రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణలో ఆ మాటకు వస్తే జగదీష్ రెడ్డి అక్కడ గెలిచి చూపించాడు కూడా. అవును. రెడ్డిని కడుపులో పెట్టుకున్నారు. అలా వెలమ సామాజిక వర్గం ఈసారి కనుక జూలు విధిలిస్తే మొన్న జరిగిన అవమానానికి నెక్స్ట్ ఏట్ వద్దో చూద్దరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట అంటారు, మీకు బస్తా బియ్యం ఇస్తే మొత్తం సరిపోద్దని. స్టేట్మెంట్ ఎంత ఇది ఉంటుంది తెలుసా సార్? ఊర్లో పెద్దోళ్ళు బస్తా బియ్యం వాళ్ళ కుటుంబం అంతా తినొచ్చేమో, కానీ ఉన్న 10 బస్తాలు 10 మందికి ఇస్తారు. అవును. అందుకని దొర అంటారు. అలాగే రెడ్డిని కూడా దొర అని అంటారు, ఎందుకంటే వాడికి ఉన్నది 10 మందికి ఇస్తారు ఊరు పెద్దగా. అలా ఆ సామర్థ్యాన్ని ఒకసారి తట్టి లేపితే తిన్నోడు ఎప్పుడు విశ్వాసఘాతకం చేయడు కదా. కానీ రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు తిన్నోడు ఎప్పుడు విశ్వాసఘాతకం కాదన్నారు. కానీ రేవంత్ రెడ్డి పదే సన్న బియ్యం ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, పెద్ద చేతడ దృష్టి అవుతున్నాడు కదా. మరి కొత్తగూడెంలో అంత ఇన్సూరెన్స్ ఇచ్చేస్తే ఆ ఇన్సూరెన్స్ మ్యాన్ రిఫెక్ట్ లేని కదా కొత్తగూడెంలో సిపిఎల్ గెలిపించారు. ఇన్సూరెన్స్ కాన్సెప్టే కదా అక్కడ. బట్ అని బాగానే అనౌన్స్ చేసిండు కదా ఇన్సూరెన్స్ అని. దాని రెప్రకేషన్సే కదా వాళ్ళ సిపిఐ గెలవడానికి కారణం. చేత ఒక డెలిబరేటివ్గా స్టేట్మెంట్ ఇచ్చేసి చూడండి, క్యాలెండర్ ఆవిష్కరణకి వెళ్ళి ఒక డిఏ కూడా ఇవ్వకపోతే బాగోదని డిఏ ఇచ్చినట్టు ఇచ్చి ఎంప్లాయీస్ అందరికీ ఎన్ని గంటలు ఉన్నాయో చెప్పమంటే అది చెప్పని చెప్పినట్టే ఉంటుంది. కానీ నిన్న ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక బ్యాలెట్ బాక్స్ సూర్యాపేటలో ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పి ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి తమ పెన్షన్ల కోసం 10 నెలలుగా తిరుగుతున్నాము, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ కూడా బ్యాలెట్ బాక్స్ లో వేసినటువంటి పేపర్ బాగా వైరల్ అవుతున్నటువంటి సందర్భం. ఒకటేంటి సార్, చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వేసారు చాలా సెగ్మెంట్స్లో. సో అవి రియల్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ చాలా వైరల్గా తీసుకుంటున్నారు. అది వాళ్ళకి ఒక వేదిక లేదు. మరి ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ వేదిక పెట్టారు కదా ప్రగతి భవనంలో, పెట్టి అదని చెప్తున్నారు అంటున్నారు. ఎవరికి అర్జీలు ఎక్కడ చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. దుస్థితి లేనట్టే కదా. ఆల్రెడీ గవర్నర్ పాత కాగితాలు అమ్ముకుంటూ ఉంటాడు, వీళ్ళు కూడా అవన్నీ కాగితాలు అమ్ముకునే కార్యక్రమంలో ఉన్నారు. అర్జీని తీసుకుని అర్జీ పెట్టకుండా ఉన్నాడు కదా ప్రభుత్వానికి. అర్జీకి లేనప్పుడే కదా ప్రజాస్వామ్యంలో నా ఓటుకి ఎంత విలువ ఉందని చెప్పే దగ్గర అది ప్రజాస్వామ్యంలో అందరితో చర్చించబడుతుంది కదా.
ప్రజలు అన్ని రకాల మార్గాలను ఎంచుకుంటారు. కానీ కాదు సార్ ఇక్కడ మొన్నటికి మొన్న అనేక బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడతా అంటే తల్లిదండ్రులు చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోకపోతే జీతాలు కట్ చేస్తానంటూ కూడా బహిరంగంగా మాట్లాడినటువంటి ఆయన ఇవాళ ప్రభుత్వంలో పెద్దన్నగా ఉండినటువంటి రేవంత్ రెడ్డి అదే పేరెంట్స్‌కి వృద్ధ రిటైర్మెంట్ అయినటువంటి వృద్ధులకి సెటిల్మెంట్లు చేయకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు అంటే మరి అంటే అంటే ఆయన చెప్పడానికేనా ఆయన స్వయంగా ఏమి ఉండవా? చిన్న ఏదో కాలుకి పుండొస్తే దానికి నూనె రాయడానికి నూనె లేదట. బూర్లు ఉండవే పిలవ అన్నట్టుంది. అలాగా ఈయన ముందు ఆళ్ళకి జీతాలు ఇస్తే ఆళ్ళ అమ్మ నాన్నలు ఆళ్ళు చూసుకుంటారు. లేకపోతే ఆళ్ళ కడుపుకి ఆళ్ళు అన్నం తింటారు. ఆళ్ళు చూసుకుంటారు. అవును. మీరు ఆళ్ళకి పెన్షన్‌లు ఇవ్వక, ఆళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఏడిపెట్టి చూసుకుంటారు ఆళ్ళు. అవును. హ్మ్. ఇప్పుడు నేనున్నాను. మా తమ్ముడు ఉంటాడు. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మా తమ్ముడి ఇంటికి నేను దేపెడితే మా అమ్మ నాన్నే నా మీద ఒక ఆర్టికల్ రాసారు. అమ్మ నాన్న చూసుకోవట్లేకపోతుంది ఈడని. హ్మ్. నేను ఎడి చేయగలుగుతాను. అవును. కాలు చేయి ఆడాలి కదా ఎవరికైనా. హ్మ్. ఈవెన్ రిటైర్ అయ్యాక వాళ్ళ బెనిఫిట్స్ వస్తాయి కదా వాళ్ళు చూసుకోవడానికి. అంతే కదా! వాడు ఎన్ని కళ్ళు ఎన్ని వాడు కడుపు కొట్టుకొని రూపాయి దాచి ఆ పీఎఫ్ గ్రాట్యుటీలతో ఓ పిల్ల పెళ్లి చేయాలి. లేకపోతే కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఒక ఏదో ఉపయోగపడతాయి. ఇలాంటివన్నీ కదా ప్రణాళికలు. మా నాన్న మీ నాన్న పని చేసింది అదే కదా సార్. అవును. అవును. హ్మ్. 30, 40 ఏళ్ళు సర్వీస్ చేసి వాళ్ళు బయటకు వచ్చినప్పటికి రూపాయి డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు అవును. అది అది ఇవ్వకపోగా మళ్ళీ వాళ్ళ సర్వీస్. సర్వీస్‌ని ఎక్స్‌టెండ్ చేయడం. అది అది మార్గమా? హ్మ్. వాళ్ళకి 60 ఏళ్ళకి ఆడికి ప్రాణం చాలు వస్తుందని రిటైర్మెంట్ ఇస్తారు. ప్రాణం చాలు వచ్చినా ఇంకా 2 ఏళ్ళు పైన అంటే ఎంతకంటే ఎగురుకుని వెళ్తాడు ఆయన. అవును. సార్ ఫైనల్‌గా నిన్న ఈ రిజల్ట్స్ తర్వాత కేటీఆర్ గారు మాట్లాడతా ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ని గెలిపించాలి అని అనాల్సినటువంటి సిట్యుయేషన్స్ వస్తాయి తెలంగాణలో అన్నారు. దాని మీద మీ వ్యాఖ్య ఏంటి? దట్స్ ఇన్ఎవిటబుల్. మాకు బీఆర్ఎస్‌లో ఉన్న నాయకుల కన్నా మాకు కేసీఆర్ గారు గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆయన కంగారు పిల్లలను చూడండి కడుపులో పెట్టుకుని కాపాడుకున్నట్టు ఈ తెలంగాణ కాపాడుతాడని ఒక భరోసా ఉంది. కష్టం ఆయన పడతాడు, సుఖం మనకిస్తాడు. ఇది హ్మ్. కాన్సెప్ట్ అయింది. తర్వాత ఆయన మతిష్కం నుంచి అద్భుతాలు వస్తాయి. రైతులు పడుతున్న కష్టాలకి రైతు బంధు ఇలాంటి ఆవిష్కరణలు ఆయనతోనే సాధ్యమవుతాయి. రైతులకేమో కోడి నిలగట్టి ఇస్తానని చెప్పేది ఇలాంటి తాస్తారాలు ఉండవు. ఎప్పటిదప్పుడే హ్మ్. సత్వర పరిష్కారం, సత్వర న్యాయం చేసే సామర్థ్యం అతని దగ్గర ఉంది. ఏ నీళ్లు, నిధులు, నియామకాలు అన్న దగ్గర సస్యశ్యామలం చేసి చూపించాడు. పొరపాట్లు కానీ మానవ ఇవాళ సహజాలు ఉంటాయి. రైతు బంధు అయినా, రైతు బీమా అయినా ఇటువంటివేమి ప్రభుత్వంలో జాప్యం జరుగుతున్నాయంటే, మాకు అప్పులు తెలంగాణగా చేతికిచ్చారనే సార్ కదా మీరు కాంగ్రెస్ రేవంత్ ఇందులో ఒకటి చెప్తుంది. చెప్తా సార్. హ్మ్. రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇస్తున్నానని చెప్తున్నాడు గర్వంగా. యెస్ ఒప్పుకుందాం. సన్నబియ్యం పండించేంత సామర్థ్యం పెంచినోడు కేసీఆర్ ఇక్కడ. యెస్. ఇదెందుకు మనం మర్చిపోతున్నాం? హ్మ్. దొడ్డు బియ్యం ఉండేది సార్ తెలంగాణలో. అవును. హ్మ్. అలాంటిది ఒకప్పుడు సన్నబియ్యం. ఆ! కర్నూలు సోనా మసూరీలు ఉండేవి. ఇవాళ తెలంగాణ సోనా మసూరీలకి వాల్యూ పెరిగింది. ఆబ్వియస్లీ. హ్మ్. ఇవాళ మనం హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ తెలుసా మీకు? యెస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్‌లు చెప్తున్నాయి ఆ! కదా! మనం అబద్దాలేం చెప్పక్కర్లే. ఈ బీజేపీ ఇచ్చిన రిపోర్ట్‌లు ఈ చెప్తున్నాయి కదా! తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం సాధించుకున్న ప్రగతి అది కేసీఆర్ గారి వల్ల. అవును. ఇది మాట్లాడదాం మనం. హ్మ్. రేవంత్ రెడ్డి గారు బియ్యం ఇచ్చింది ఎంత నిజమో, ఆ బియ్యాన్ని పండించే సామర్థ్యం పెంచాడు. వాళ్ళు అవును. అక్కడ పక్క రాష్ట్రం వాడు పకోడీ కబుర్లు చెప్తుంటాడు కదా సంపద సృష్టిస్తామని. ఇది వాస్తవం. హ్మ్. సో, వాస్తవానికి దగ్గరగా ఉన్న వ్యక్తి మాకు కావాలనుకుంటాం. లేకపోతే వాస్తవానికి దూరంగా రాజమౌళి బొమ్మలు చూపించేవాడు కావాలనుకుంటాం. అవును. హ్మ్. సో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రాజమౌళి బొమ్మలు చూపిస్తున్నాడు అనుకోవాలా? అక్కడ గురువు అడుగుజాడలో నడిచినోడు ఏమవుతుంది? హ్మ్. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఢిల్లీలో చేశారు కదా రేవంత్ రెడ్డి గారు. అదే చెప్తున్నాను. కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకని. ఆళ్ళ మొత్తం కాందాన క్రికెట్ టీమ్ అంతా ఉన్నారు. రామారావు గారి పిల్లలు. ఆళ్ళెవ్వడికి నోరు పేగలదు. ఆ! కేంద్ర మంత్రి కావాలా నీకు భారతరత్న మీ నాన్నకి కేంద్ర మంత్రి ఇచ్చేయండి సార్ అని పురంధేశ్వరం పట్టుకెళ్ళిపోయింది మర్చిపోతారు. చంద్రబాబు గారు ఉన్నారు. ఎన్డీఏలో పార్ట్ మళ్ళీ లోకేష్ మీరు గారు ఉన్నారు. రామారావు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా చీకటి దెబ్బలు చాలా జరుగుతుంటాయి కుటుంబంలో. ఈయన అమాయకుడు ఆ విషయంలో. హ్మ్. రామారావు గారి చిత్రపాత ఆవిష్కరణకి ఇంక చీకటి దెబ్బలతో ఎళ్లారు. అప్పటిదాకా ఉన్న బాలకృష్ణ కూడా మరతకాయ ఇచ్చాడు ఆయనకి. చేత చూద్దాం సార్ ఏం ఇప్పుడు జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయమంటే ఎల్లప్పుడూ నాకు బాగా పెరుగన్నం పెట్టిన రామారావు గారు జ్ఞాపకం వచ్చారు. ఆ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జ్ఞాపకం వచ్చారని చిన్నపిల్లలు జాలి పాటలు పాడితే మేమేటి చేయాలండి? ఇది కానీ ఎందుకు తెలంగాణ. పదే పదే రేవంత్ రెడ్డి గారి నోటి వెంబట టీడీపీ, ఎన్టీఆర్ ఓట్ల రాజకీయం ఇదంతా లేకుంటే వాళ్ళతో స్నేహం ఉంది అని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడలేదు ఈ తెలంగాణ ఎలక్షన్‌లో కాంగ్రెస్‌ను, తెలుగుదేశం జెండాలు కండువాలు మెడలోకేసుకొని అసెంబ్లీ అప్పుడు తిరిగారు, ఇప్పుడు తిరిగారు కదా! 2. హ్మ్. ఆళ్ళకి ఇష్టమే. హ్మ్. ఎవరికి? టీడీపీ బీజేపీ వోళ్ళకి. వాళ్ళకి. బీజేపీ వోళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టమే. హ్మ్. అంటే అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తారు. హ్మ్. కానీ తెలంగాణ ఆత్మాభిమానం కోసం పోరాడే పార్టీ కన్నా ఆత్మాభిమానానికి విలువే లేదు. అధికారమే పరమావధి అన్నటి గురించి మనం ఆలోచిస్తున్నాం అంటే ఆలోచించుకోమని ప్రజలు. ఆళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. అవును. హ్మ్. అంటే నా తెలంగాణకి వివక్ష గురి చేస్తున్న ఆంధ్రుల మీద పోరాటం
లేకపోతే ఆంధ్రలో నుంచి విముక్తి పొందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేద్దాం అన్న కేసీఆర్ గారు నినాదం కరెక్టా? నేను అధికారం పొందడానికి అది ఏ గడ్డైనా కరిస్తాను, లేకపోతే తెలుగుదేశం సంకలనం ఎక్కుతాను, లేకపోతే నాకు బీజేపీ సన్నిధానంలోనే సేత తీరుతాను అనుకునే కాంగ్రెస్ ఇంపార్టెంట్ ఆలోచించుకోమండి ప్రజల్ని. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో అద్భుతమైనటువంటి విశ్లేషణని ప్రసాద్ గారు అందించారు మున్సిపల్ ఎన్నికల పోస్ట్ మార్టం సంబంధించి. చూద్దాం తెలంగాణ రాజకీయాలు జిహెచ్ఎంసీలు ఎట్లా డ్రైవ్ అవుతాయో మనం వెయిట్ చేసి చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.